సో మీ అందరికీ తెలుసు నేను 7 ఇయర్స్ తర్వాత ఇండియాకి వచ్చానని న్యూజిలాండ్ నుండి పిల్లలతో. ఇంకా అయితే ఆల్రెడీ 4 వీక్స్ అయింది నేను వచ్చి. ఇంకా ఇది మా ఆఖరి వారం అన్నమాట. సో ఈ 5th వీక్ వచ్చేసి చాలా బిజీగా గడిచింది. సో ఈ వారంలో అయితే మొత్తం 4 రోజులకు సరిపడా ట్రావెలింగ్ ఎంజాయ్మెంట్ చేశాను. అసలు ఏం చేశానో హైలైట్స్ చూడండి. అసలు కడపలో అయితే ఏమి ఎండలో వాసిపోతున్న ఎండలు అయితే ఇక్కడ. ఇంకా పిల్లల కోసమని నేను న్యూజిలాండ్ నుండి వాటర్ బెలూన్స్ తెచ్చాను. ఇంకా ఈ ఎండ పొద్దున అసలు అందరూ కలిసి ఏం ఎంజాయ్ చేస్తానో చూడండి. అవి కింద పడితే ఊరికే పగిలిపోతాయి గార్డెన్ లో. ఈ హ్యాండ్ ఎవరు టార్గెట్ చేస్తారు చూడండి. ఈ హ్యాండ్ ఓకే ఎవరిదో ఇంకా చూస్తుండగానే మా చెల్లి కూతురికి 3 నెలలు పడ్డాయి. సో నేను ఉండంగానే నామకరణం చేయాలని డిసైడ్ అయ్యాము. జస్ట్ మా ఫ్యామిలీ ఇంకా వాళ్ళ ఫ్యామిలీతో చిన్నగా నామకరణం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నామకరణం వచ్చేసి మా ఊరి శివాలయంలో జరుగుతోంది. చెప్పాలి, నిదానంగా చెప్పండి. ఇంటి పేరు దేవుడి పేరు కలిపి అందరికి అక్షతలు ఇవ్వండి. అన్నయ్య పాపకి ఏ పేరు పెట్టినావో అందరికి వినపడేట్లుగా గట్టిగా చెప్పండి. ఇంటి పేరు దేవుడి పేరు కలిపి. ఓరుగంటి వెంకట హిమాన్వి 3 మార్లు చెప్పండి. ఓరుగంటి వెంకట హిమాన్వి నామ్నేం చిరంజీవ సుఖే భవ. ఓం సుముహూర్తే సావధాన. అందరూ అక్షతలు వేయండి. సుముహూర్తే సావధాన సులగ్న సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. అయం నామకరణ ముహూర్త సుముహూర్త అస్తు. గణపతయే నమః. ఓం గణపతాంబికాయ నమః. ఓం ఊర్ధ్వాయ నమః. ఓం ఊర్ధ్వలింగాయ నమః. ఓం పదవాతారతాయతే పదక్షరం సంధవాః. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం విరాజే నమః. ఓం శేఖరాయ. అట్లనే పెద్ద పిల్లకి అక్షరాభ్యాసం కూడా చేశాము. ఓం నమః శివాయ నమః. మహాసరస్వతి కమలాక్ష వీక్షణా ప్రసాద సిద్ధిరస్తు. హిమాన్వినా నీ పేరు? హిమాన్వినా. చూడండి చూస్తుందో చూస్తుందో. సో వండర్లో వచ్చాం. ఎవరెవరు వచ్చాం? ఎక్కడికి వచ్చాం? వండర్లా. ఎగ్జైటెడ్ నా? ఫస్ట్ టైం వస్తున్నావా? ఫస్ట్ టైం వస్తున్నావు నువ్వు వండర్లాకి? చూడు ఫౌంటైన్ ఉందా? ఎక్కడికి వచ్చినావు నువ్వు? వాటర్. ఎస్. లోపల పోదామా? లోపల పోదామా? పద. చాలా మంది ఉన్నారు. పరీక్ష స్మైల్. అభిషేక్ ఇక్కడ రైడ్ లో ఉన్నాడు.
వస్తారంట. అయ్యో నేనైతే సగం టైం కళ్ళు మూసుకున్నా. ఇక్కడికి నీకెట్లుంది? నువ్వు నేనైతే ఫస్ట్ హాఫ్ ఏమో కళ్ళు తెచ్చుకున్నాను. ఇంకా పోతా ఉంది కళ్ళు మూసుకున్నా అంతే. అదే లైఫ్ లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. సూపర్ గా ఉంది. సో లంచ్ కి చికెన్ బిర్యానీ హాట్ గానే ఉంది. అండ్ ఐ థింక్ సాలడ్ చల్లగా ఉంది. పెరుగు చట్నీ, కొంచెం సాలడ్ ఇచ్చిండు, గులాబ్ జామున్ అండ్ కోక్. ఇది వెజ్, ఇది నాన్ వెజ్ కాంబో. ఇంకా వీళ్ళకి కూడా వెజ్ కూడా సేమ్ వెజ్ బిర్యానీ. అందుకు టేస్ట్ ఎట్లుంది, ఫుడ్ ఎట్లుంది? సో చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ ఉన్నట్టుంది, బాగుంది. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది, ఇప్పుడే అయిపోయి జస్ట్ ఇంకా కాస్ట్యూమ్ చేంజ్ చేసుకున్నాము. ఇంకా వాటర్ పార్క్స్లో వెళ్ళకి పిల్లలు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. మార్నింగ్ అసలు రైడ్స్ అయితే సూపర్ ఎగ్జైటింగ్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ డే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, అదే ఆ రామానుజం స్టాచ్యూ ఉంది కదా, అక్కడికి వచ్చాము. లోపలికి కెమెరాలో లేదు కాబట్టి బయటనే పిక్స్ తీసుకుంటున్నాము. చాలా బాగుంది ప్లేస్. సో ఇలా మా హైదరాబాద్ ట్రిప్ అయిపోయింది. ఇంకా వాపస్ కడపకు వచ్చేసాము. ఇంకా మా కొత్త పెళ్లి జంట వాళ్ళ ఫ్యామిలీతో డిన్నర్ ప్లాన్ చేసాము. మా కడప బైపాస్ రోడ్లో సితారా అనే గార్డెన్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఒకటి కొత్తగా ఓపెన్ అయింది. అక్కడికి వచ్చాము. ఫుడ్ బాగుందని చెప్పింటే ఇంకా మా తేజ అత్తగారు ఏదో చెప్తున్నారు చూడండి నా ఛానల్ గురించి. మా చెల్లెలు యూట్యూబ్ని అందరు ఆదరించండి, అందరు లైక్ చేయండి అని చెప్తాను. అమ్మ ఇదిలో పెట్టాక తల్లి ఎంత కట్ చేసేయి. అలాగనే మా ఫ్యామిలీ అందరితో కడపలో బార్బిక్యూ నేషన్ కి వచ్చాను. ఇలా అందరము ఇంకెన్ని సంవత్సరాల తర్వాత కలుసుకుంటామో ఏమో అని చెప్పేసి ఫస్ట్ టైం నేను ఈ అన్లిమిటెడ్ బఫేకి వస్తుండేది. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేనైతే మంచిగా సీ ఫుడ్ స్టార్టర్స్ లాగిచ్చేసాను. ఏమైతే ఏమి, మనం కట్టిన డబ్బులకి మనం తినే తిండికి అసలు బ్యాలెన్సే అవ్వదు. సో 5 వారాల ఇండియా ట్రిప్ అయిపోయింది. ఇంకా నేను పిల్లలు బెంగళూరుకి బయలుదేరుతున్నాము. మా ఫ్లైట్ వచ్చేసి బెంగళూరు నుండి. బాయ్. చీజ్. మజరెలా. బాయ్. అక్క అక్కది అక్క. ఎవరు పిన్ని? ఎవరు అన్న అక్కడ ఉన్నాడులే. బాయ్. నాకు హైఫై నేను చెప్తా. అన్న ఎయిర్ హైఫై. బయలుదేరుతుంటే అమ్మ అయితే ఏడుపు. నాకు కూడా చాలా బాధ అనిపించింది, కానీ తప్పదు కదా. సో ఇలా ఇండియాలో మా లాస్ట్ వీక్ సూపర్ బిజీగా గడిచింది. ఇంకా ఇండియాలో ఉన్నప్పుడు మేము ఏమేమి చేస్తామో వీడియోస్ అన్ని ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. సో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.